హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇస్తారని కూడా తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో పాటు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఎప్పటి నుంచి అంటే తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలి గ్యారంటీగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లోనూ సూపర్ 6లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సంకేతాలను కూడా పంపడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రకటన ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించేశాయి. అంతా ఓకే అయ్యి చంద్రబాబు గనక అంగీకరిస్తే ఈ నెల 13వ తేదీ నుంచే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. చంద్రబాబు కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బిజీగా ఉండడంతో ఆయన అనుమతి కోసం వేచి చూస్తున్నారు. వీటిల్లో మాత్రమే అయితే ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలవుతుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏపీకి చెందిన మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఇందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. తెలంగాణలోనూ ఇదే విధానం అమలవుతుంది కూడా. సేమ్ అదే రీతిలో ఏపీలోనూ కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఉచిత ప్రయాణం కేవలం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సెమీ లగ్జరీ సర్వీసులకే పరిమితం చేస్తారు. మిగిలిన వాటిల్లో ఉచిత బస్సు ప్రయాణం చెల్లదని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.